వాటర్ సగానికి వేస్తాం. సగాని అంటే అప్రాక్సిమేట్ ఇక్కడ దాకా వేయచ్చా? ఇక్కడ 3 ఈ రెండిట్లో దేనికైనా ఈ రెండిట్లో దేనికైనా వేయచ్చు. ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఎట్లా? లోపల వాడుతున్నాము లోపల ఫ్యాన్ ఒకటి ఉంటుంది, తిరిగితే సౌండ్ వస్తుంది. మామూలుగా అయితే వర్కింగే. మా సార్ ఏమన్నారంటే మనం వాడుతున్నాం కమ్మా లోపల సౌండ్ వస్తుంది కదా, ఈ వాటర్ ఇది మొత్తం నేటి చేపించేసి రేపు మార్నింగ్ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పారు. సరే, ప్రజెంట్ ఇప్పుడు మిషన్ చూపిస్తున్నాను. దీనికి ఇప్పుడు ఏదైనా హోల్డ్ చేయడానికి థింగ్ ఉంటుందా? వాటర్ వేడిగా ఉంటాయి కదా, మనం అట్లా చేయబెట్టలేం కదా. సో ఏదన్నా క్రయో బ్యాగ్ పట్టుకొని ఇట్లా స్టిచ్ చేయడానికి థింగ్ పైన ఉంటుంది. బ్యాగ్ పట్టుకోవడం చెప్తాను. ఇప్పుడు ఇదే బ్యాగ్ అనుకో, అదే బ్యాగ్ అనుకున్నా ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా పైన ఇట్లా ఉంటుంది కదా, దీన్ని బట్టి ఇట్లా లాక్కొచ్చు దాంతోనే. ఇది ఎంత టైం ఉండాలి దీంట్లో వాటర్? ఇప్పుడు 37లో ఉంది వాటర్ అనుకున్నాం. ఇప్పుడు నేను ఇట్లా అంటున్నాను, జస్ట్ ఎంత టైము? 1 minute ఎట్లా? 1 minute అయినా తీసేయచ్చు. అంటే ఇది కరిగిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఎఫ్ఎఫ్ఈల్ అంటే మా దగ్గర తీసుకెళ్ళి మీరు కరెక్ట్ పెట్టుకొని ఎక్కిస్తారు పేషెంట్కి. ఇప్పుడు మా దగ్గర ఇది స్టెమ్ సెల్ -180లో ఉంటుంది. -180లో స్టెమ్ సెల్ ఉంది. నేను దీంట్లో ఇట్లా పెట్టాను, ఒక 1 minute పెట్టాను. ఇట్లా తీసి మనం చూసుకుంటే వైబిలిటీ కనిపించిద్దా? అంటే మామూలుగా లిక్విడ్ ఫామ్లో అయిపోయింది కనిపిస్తుంది. జస్ట్ ఈ పైన ఫోల్డ్ చేసుకోవాలా? పైన ఈ పైప్ ఉంటుంది, ప్రతి ఒక్క బ్యాగ్కి పైప్ ఉంటుంది. అవును. ఇది ఇట్లా దీంట్లో ఇట్లా ఉప్పుకొని ఇప్పుడు ఇక్కడ దీనికి ఇక్కడ మనం ప్రిక్ చేయడానికి ఏమొస్తుంది? ఐవి సెట్ పెట్టుకోవడానికి కావాలి కదా మరి. దానికి ఉంటుంది. అది ఉంటే చూపించరా నాకు ఒకసారి? క్రయో బ్యాగ్ ఉంటే ఐవి సెట్ దీంట్లో క్రయం ఉంటుంది కదా, దీంట్లో పెట్టేయచ్చు. దీంట్లో పెట్టేసి ఇట్లా తిప్పేసిన తర్వాత తీసేయచ్చు. తర్వాత మీరు ఇక్కడ ఐసే పెట్టేసి తిప్పేయచ్చు. అంటే ఇది జస్ట్ టేర్ చేసేసి దీన్ని తీసేయండి, వచ్చేసింది. మామూలుగా తీసాం కదా, ఐసే పెట్టేసుకోవటం. ఎంత టైం ఉండొచ్చు అన్న అది మెల్ట్ అయిన వెంటనే ఎక్కించుకోవటం? వెంటనే. అయితే మామూలుగా జస్ట్ ఇది హోల్డ్ చేయటమే మనం. అంటే ఎక్విప్మెంట్ లాంటిది ఏం లేదు, జస్ట్ ఇది హోల్డ్ చేసి మనం తీసుకొని ఇక్కడ దాకా నెలకి డిప్ అయిపోయిందిలే. ప్రజెంట్ వాటర్ దీంట్లో ఏం వాటర్ పోయాలా? నార్మల్ మినరల్ వాటర్ పోస్తే ఎందుకంటే మా దగ్గర ఏంటంటే స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. మామూలుగా ఈ వాటర్ పోసామనుకో పేషెంట్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టెరైల్ వాటర్ పోయటానికి మినరల్ వాటర్ పోయొచ్చుగా. ఇక్కడ ఈ ట్యాప్ నుంచి బయటకు వస్తాయి వాటర్. అదేలేండి. ఇక్కడ మనకి 37 వచ్చే ఎంతసేపట్లో వస్తుంది? 37 ఆన్ చేస్తే 37 మనం పెట్టుకోవచ్చు. ఎట్లా సెట్టింగ్? ఇదా? ఇది 37 పెట్టుకోవటం అంతేనా? ఇప్పుడు ఓకే చేయటం ఇంకా ఉండిపోయింది అట్లా. వేరే మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మాకు రేపు ఇచ్చేటప్పుడు ఇది 37 లాక్ చేసి ఇస్తారు. ఇట్లా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది కదా. 37 లాక్ చేయండి, ఎందుకంటే ఇది కింద వచ్చింది మనకి టెంపరేచర్ 2 మ్యాచ్ అవుతాయా? అంటే 37 అయితే ఇక్కడ 37 వస్తుందా? ఇప్పుడు ఇదేమో మనం లాక్ చేసుకుంటున్నది, ఇదేమో రైజ్ అయ్యేది, అంతే కదా.